నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోడలింగ్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్. ఇన్ IV analysis, we assumed that the block and the source of transistor were tied to ground. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద బల్క్ వోల్టేజ్ ఆఫ్ N MOSFET ఈజ్ డ్రాప్స్ బిలో ద సోర్స్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. VGS 0 ఉన్నప్పుడు, అదే VDS 0 ఉన్నప్పుడు దాని యొక్క డిప్లేషన్ రీజియన్ ఫార్మ్డ్ అండర్ ద గేట్, బట్ ఇన్వర్షన్ ఛానల్ డస్ నాట్ ఎగ్జిట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిలో బిగర్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, S0 ఉన్నప్పుడు, D0 ఉన్నప్పుడు దాని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఏంది, ఇప్పుడు ఇక్కడ మాస్ఫెట్ కదా, ఇది వచ్చేసి N ఛానల్ మాస్ఫెట్ కాబట్టి 2 sides N ఉన్నాయి. ఇప్పుడు ఈ సోర్స్ కాబట్టి సోర్స్ వచ్చేసి 0 అని ఇచ్చిండు. నెక్స్ట్ అదే VGS కూడా 0 అని ఇచ్చిండు. దాని తర్వాత VB ఈక్వల్ టు 0. ఈ రెండు 0 అయితే యాజ్ యూజువల్ ఇది కూడా 0 అయిపోద్ది. ఎందుకంటే ఈ రెండు బాడీలో ఉన్న రెండు మనది 0 అయిపోతే దాని యొక్క బాడీ కూడా ఆల్వేస్ 0 పొజిషన్లోనే ఉన్నట్టు. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి IB ఈక్వల్ టు IB లెస్ దాన్ VS ఈక్వల్ టు 0 అని ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, VG లెస్ దాన్ V థర్మల్ వోల్టేజ్, గేట్ వోల్టేజ్ లెస్ దాన్ థర్మల్ వోల్టేజ్ అని ఇచ్చిండు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువైనాయి చూడండి కంపేర్ టు లాస్ట్. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై అయింది, ఇక్కడ VG ఆల్వేస్ 0నే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువైనాయి వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు. అప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ V అంటే బాడీ వోల్టేజ్ అనేది లెస్ దాన్ 0లో ఉంటుంది. ఉన్నప్పుడు యాజ్ వీ నో ద థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే VTH ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టోటల్ చార్జ్ ఇన్ ద డిప్లేషన్ రీజియన్. ఇది వచ్చేసి ఆ డిప్లేషన్ రీజియన్లో ఒక ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే thus as the body voltage VB drops, then the depletion charge Q depletion increases, which increases the threshold voltage VTH. This effect is called as body effect or back gate effect అంటాం. దీన్నే బాడీ ఎఫెక్ట్ అయినా అంటాం, లేదంటే బ్యాక్ గేట్ ఎఫెక్ట్ అయినా అంటాం. నెక్స్ట్ దీంతోనే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ డిప్లేషన్ మాస్ఫెట్ అండ్ ఎన్హాన్స్ మాస్ఫెట్. మీరు లాస్ట్ వీడియోలో చూసినప్పుడు విత్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంతోనే డిఫరెన్స్ అనేది క్లియర్గా మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఊరికి మీకు ఇది పెడుతున్నా చూడండి, నోట్స్ రాసుకోండి. ఈజీగా ఉన్న పాయింట్స్ నోట్స్ రాసుకోండి. రిమైనింగ్ మా పాయింట్స్ అనేది లాస్ట్ వీడియోలో నేను డయాగ్రామ్స్ చెప్పినా కదా, విత్ డయాగ్రామ్స్తో దాని యొక్క పాయింట్స్ అనేవి క్లియర్గా రాసుకోండి. ఇప్పుడు ఇది జస్ట్ 30 seconds అనేది నేను ఇలానే ఉంచుతా, మీరు ఈజీగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి.